అన్నదాతకు అండగా కదం తొక్కిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. జిల్లా కలెక్టరేట్ల వద్ద భారీ నిరసన ప్రదర్శనలు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. కూటమి ప్రభుత్వ హయాంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఆందోళనకు దిగారు. పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో వందలాది మంది వైసీపీ శ్రేణులు, రైతన్నులు కలిసి అన్నదాతలకు న్యాయం కోరుతూ భారీ ర్యాలీగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అధికారులు జేసీకి వినతిపత్రం అందజేశారు. వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు రైతన్నులందరితో కలిసి ఐటీడీఏ పెట్రోల్ బంకు వద్ద నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామన్న హామీ ఎక్కడ అమలు చేశారని ప్రశ్నించారు. రైతులకు ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని, ధాన్యం మద్దతు ధరకు అందించాలని, తడిసిన రంగు మారిన ధాన్యం సైతం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.